మాట్లాడుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది మేము మాట్లాడుకుంటున్నామని. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? అయితే నాకు ఒక నమ్మకం అనేది రావాలా, అమ్మాయిని నేను పెంచగలను. ఇప్పుడు అర్థమైందా నీకు? మీరు ఏమి సంపాదించుకుంటారా? తను నన్ను వదలడు, నేను తను వదలని. అదే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆడిన నాటకాలు చాలు గాని పక్క అయితే కన్ఫర్మ్ అయితే అదే. నిన్న గనక స్టేషన్కి తీసుకెళ్ళి ఉతికితే నంతవరకు నీకే రిస్క్. ఆ అమ్మాయి మనసు మారకూడదు ఫస్ట్. మనసు అయినా ఎంత గొడవైనా ఏదైనా సరే అంత ధైర్యం పోవాలని. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. పోలేను. నాకు ఒక పక్క మీరు కావాలా, ఒక పక్క అబ్బాయి కావాలా. అబ్బాయిని అసలు చూడండి, అబ్బాయితో మాట్లాడండి అని చెప్పి. అప్పుడు మెయిన్ ఏంటనుకుంటున్నాం, అందరు ఎడగొడదామనే చూస్తున్నాం. అంతకు మించి లవ్ చేశాను అమ్మాయిని. ఈ అమ్మాయికి రాకముందు లవ్ చేశాను, కానీ ఇన్స్టాల్లోని కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. తెలుసు నా మటుకు నేను ఫోన్ చూసుకుని నా మటుకు నేను ఉంటాను. మనల్ని ఎవరికి వెళ్ళినా నేను ఎవరిని లేట్ అన్ను. నాకు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు, అందరూ విడగొట్టడానికే చూస్తారు. అయితే వెళ్తున్నాను, ఫాస్ట్గా వెళ్తున్నాను అంట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా పట్టలేదు అప్పుడే. పట్టకపోతే అతను మన బండి ఎదురుగా పడిపోయాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎన్ని యాక్సిడెంట్లు ఇలా చేసుకుంటాడు అన్ని నాతో చెప్తున్నారంట. నేను వాళ్ళతో మాట్లాడుతున్నంట. అది కూడా నాకు ఇప్పుడు కూడా నాకు గుర్తు లేదు. గజని ఏమైందో తెలియదు. కుటుంబం బతకడానికి మైండ్ తలకు గట్టి తగిలిసింది, ఇది విడిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంటా పని? నాకు నచ్చదు ఒక అమ్మాయితో మాట్లాడిన, ఏం చేసినా నేను ఒప్పుకోను. అంత ఈజీగా మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరే ఉంటాడు, వాళ్ళతోనే మాట్లాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.